శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 17వ తేదీ జూన్ నెల 2026వ సంవత్సరం బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి రాహుగ్రహ సంచారం చాలా చాలా బాగుంది. ఇక తృతీయ స్థానంలో రవి చంద్ర బుధులు బాగున్నారు. చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. రాశిలో కుజుడు సరే ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. వెరసి 6 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అంటే మేషరాశి వారికి అద్భుతమైన కాలం అని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే ఉచ్చస్థానంలో ఉన్నటువంటి గురుని యొక్క సంచారం కూడా బాగుంది. అర్ధాష్టమం అన్న మాటే కానీ చాలా వరకు అద్భుతమైన కాలమే. ఇన్ని గ్రహాలు సహకరిస్తున్నాయంటే అది మాటలైన విషయం కాదు. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మాట తీరు బాగుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది. దగ్గర ప్రయాణాలన్నీ బాగుంటాయి. కార్యసిద్ధి కలుగుతోంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి కావలసినటువంటి మనోధైర్యం కానీ, ప్రణాళికలు కానీ, ధనము పెట్టడం విషయంలో కానీ, చక్కటి ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలకి దారితీస్తూ ఉన్నాయి. అలాగే ధైర్య సాహసాలు బాగా పెరుగుతున్నాయి. మంచి ఆలోచనలు వస్తాయి. లాభాల బాటలో ఉన్నారు. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది. విద్యార్థులకి బాగుంది. స్థిరచరాస్తుల వృద్ధి నిమిత్తము బాగుంది. సత్కీర్తి కలగడానికి బాగుంది. అనుకూలమైన పరిస్థితుల్లో అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. కాబట్టి మేషరాశి వారికి తిరుగులేని విధంగా ఉంది. ఈ రోజున మనశ్శాంతి మీ సొంతం, అభివృద్ధి మీ సొంతం. ఇష్టదేవత ఆరాధన చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. ఇంకా మనశ్శాంతి పెరుగుతుంది. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుని యొక్క సంచారం బాగుంది. అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారం బాగుంది. వెరసి 2 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే బాగుంటూ ఉన్న కారణం చేత ఇంకా వేరే ఏమన్నా అనుకూలతలు ఉంటాయా అంటే అంతగా అనుకూలతలు అయితే కనబడబోవడం లేదు. అయితే శనిగారి యొక్క స్థితి సంచారం లాభస్థానంలో ఉంది కాబట్టి మనం ఈ విషయం గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు. అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఇదొకటి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి కార్యసిద్ధి కలుగుతుంది. వాక్ చాలా బాగుంటుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం చాలా బాగుంది. లాభాల బాటలో ఉంటారు. ఏదైనా పెట్టుబడులు పెట్టారు అంటే వాటికి ఇప్పుడు పెట్టిన పెట్టుబడుల కన్నా పూర్వం పెట్టిన పెట్టుబడులలో లాభాలు బాగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. వివాహ జీవితంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఒడిదొడుకులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు వివాహ శుభకార్యాలు కుదురుతాయా అంటే ఇంకా అంత వెంటనే కుదరడానికి అవకాశం కనబడబోవడం లేదు. అలాగే పిత్రార్జితం బాగుంది. ఉద్యోగరీత్యా కూడా బాగుంది. లాభాల బాటలో ఉండి మీరు మిగతా విషయాలలో ఓర్పు కలిగి ఉండండి. లాభాల విషయంలో చక్కగా మానసిక ఆనందాన్ని పొందుతారు. ఇది చాలా వరకు మీకు ప్రశాంత జీవితాన్ని ఇస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా మరింతగా మనశ్శాంతి కుదురుతోంది. కార్యసిద్ధి పెరుగుతోంది. మనోబలం పెరుగుతోంది. ఇవన్నీ కూడా ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా మీరు ధైర్యంతో నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమవుతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుడు చాలా వరకు అనుకూల పరిస్థితులు ఇస్తూ ఉండగా, అలాగే రాశిలో ఉన్నటువంటి బుధుడు కూడా అనుకూలమైన ఫలితాలే ఇస్తున్నారు. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రులు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు, లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు, వెరసి 6 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుందండి. అనుకూలమైన పరిస్థితులు అత్యద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. వాక్కు చాలా బాగుంటుంది. కుటుంబం చాలా బాగుంటుంది. వ్యక్తిత్వం బాగా ఇనుమడిస్తుంది. ఉద్యోగ జీవితం బాగుంటుంది. లాభాల బాటలో ఉంటారు. సంతానం బాగున్నారు. కార్యసిద్ధి కలుగుతోంది. కార్యానుకూలత కలుగుతోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. మనోబలం పెరుగుతోంది. అలాగే వ్యక్తిత్వం బాగా ఇనుమడించి సన్మాన సత్కారాలకి అర్హులవుతున్నారు. చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు, అత్యద్భుతమైనటువంటి కాలం అని చెప్పచ్చు.
ఈ ఒక్క రోజే కాదు, మరి ఒక 4, 5 రోజులు కూడా ఇలాంటి అద్భుతమైన కాలమే ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక గురు శుక్రుల యొక్క సంచారము ద్వితీయ స్థానంలో ఉన్నంత వరకు కూడా మిథున రాశి వారికి చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు, ధన ఆదాయం ముఖ్యంగా పెరుగుతోంది అని చెప్పి తెలియజేస్తూ, ఇష్టదేవత ఆరాధన చేయండి, ఇంటి ఇలవెల్పుని పూజించండి, మరింతగా శోభిస్తారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురు శుక్రులు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉన్నారు. మిగతా గ్రహాల యొక్క ఉనికి ఏమైనా బాగుందా అంటే అంతగా బాగలేదు అనే చెప్పాలి. మరి 2 గ్రహాలే కదండి, అనుకూలతలు ఉంటాయా అంటే రాశిలో ఉన్నటువంటి గురువుగారు ఉచ్చలో ఉంటూ శుక్రాచార్యుల వారి 2 శుభగ్రహాల కలయిక రాశిలో ఉంటున్న కారణం చేత ఇక్కడ స్థిర చరాస్తుల వృద్ధి జరుగుతుంది. అలాగే లాభాల బాటలో ఉంటారు. అనుకోని విధంగా ధనము మీకు వచ్చి చేరుతుంది. ఊహించని విధంగా శుభ ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. సన్మాన సత్కారాలు ఉంటాయి. విద్య బాగుంటుంది, వాక్కు బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, స్నేహితులు బాగుంటారు, బంధువర్గం బాగుంటుంది, ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది. చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటూ మీకు మానసికమైన ప్రశాంతత బాగా కనిపిస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కించిత్ మానసిక వ్యధ ఉండడానికి కూడా అవకాశం ఉంది. అయితే గురుబలం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ వ్యధ తగ్గిపోతుంది. యోగా చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియజేస్తూ, ఇంటి ఇలవేల్పుని పూజించండి, మరింతగా శోభిస్తారు. సింహరాశి. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు, సప్తమంలో రాహువు, అష్టమ స్థానంలో శనిగారు, ఈ 3 గ్రహాల వల్ల ఆ సంచార ఫలితాలు ఇంకా అంత పూర్తిగా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోకి రాకపోవడం వల్ల చాలా వరకు పరిహారం చేసుకుని శాంతి పొందాల్సిందే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి గురు శుక్రులు, లాభస్థానంలో ఉన్నటువంటి రవి చంద్ర బుధులు వెరసి ఈ 5 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంది అని చెప్పచ్చు. అయితే పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ 5 గ్రహాల వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తూ ఉండగా, మొదట చెప్పుకున్నట్టుగా ఈ లగ్నంలోనూ, సప్తమంలోనూ, అష్టమంలోనూ ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి సంచారము అంతగా అనుకూలించకపోవడం వల్ల ఇటు అనుకూలమైన పరిస్థితులు, అటు అననుకూలమైన పరిస్థితులు. కాబట్టే పరస్పర విభిన్నమైనటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు సింహరాశి వారికి ఉన్నాయి. కాబట్టి యోగా చెయ్యండి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేస్తూ ఒక్కసారి వీలైతే నవగ్రహ హోమం చేయించుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. స్థిర చరాస్తులని వృద్ధిపరచుకోవడానికి కావలసినంత కృషి చేయగలుగుతారు. విలువైన వస్తువుల్ని కొనగలుగుతారు. ఊహకందని విధంగా లాభాల బాటలో ఉంటారు. చాలా అదృష్టవంతమైనటువంటి కాలం అనే చెప్పాలి. అయితే ఈ అదృష్టమైన కాలాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకునే విధంగా దైవ ఆరాధన చేయండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. మరింత శుభకరమైన ఫలితాలు ఉంటాయి అని కూడా తెలియజేస్తున్నాను. కన్యరాశి. కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము చాలా చాలా బాగుంది. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి రవి చంద్రుల యొక్క ఉనికి, దశమ స్థానంలో ఉన్నటువంటి రాస్యాధిపతి యొక్క అద్భుత లక్షణాలు, ఏకాదశంలో ఉన్నటువంటి శుక్ర గురులు, 7 గ్రహాల యొక్క అనుకూలత బాగుందంటే అది అస్సలు మాటలైన విషయం కానే కాదండి. చాలా అద్భుత ఫలితాలు అన్నమాట. వ్యాపారం బాగుంటుంది. అలాగే మధ్యవర్తిత్వం బాగుంటుంది. ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంటుంది. సమర్థత పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. స్థానచలనం ఉన్నప్పటికీ కూడా అనుకూల స్థానచలనం ఉంటుంది. దాన ధర్మాలు చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనుకోని విధంగా వచ్చే ధనము మిమ్మల్ని చాలా ఆశ్చర్యానుభూతులకి లోను చేస్తుంది. ఉచ్చలో ఉన్నటువంటి గురువుగారి వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితాలు. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. అలాగే భార్యాభర్తల అన్యోన్యత రీత్యా బాగుంటుంది. శుభకార్యాల పరంపర ఇంటిలో
లో ప్రారంభమవుతుంది. ఇది కూడా చాలా ఆనందించదగ్గ విషయం అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే కుటుంబ జీవితం బావుంటుంది. పితృవర్గ రీత్యా బావుంటుంది. కీర్తి ప్రతిష్టలుంటాయి. అనుకోని విధంగా వచ్చేటటువంటి కీర్తి సంతానం ద్వారా అని కూడా మీకు ఒకసారి అనిపిస్తుంది. సంతానం పట్ల మటుకు ఓర్పు కలిగే ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడము, నవధాన్యాలు దానం చేయడము చాలా చాలా మంచిది. తులారాశి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉండగా, దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఏకాదశంలో కేతు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి బాగుంది అంటే, అందులో 2 పెద్ద గ్రహాల యొక్క ఉనికి బాగుంది అంటే బాగుంది అని తెలియచెప్పడం జరుగుతోంది. ఉద్యోగ జీవితంలో మీకు పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. పై అధికారులతో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ తోటి ఉద్యోగస్తులతో కూడా జాగ్రత్తలు పాటించండి అని తెలియచేస్తూ ఉన్నాను. అనుకోని విధంగా వచ్చేటటువంటి ఖర్చుల్ని మీరు తట్టుకోగలుగుతారు. పుణ్యక్షేత్ర సందర్శన కూడా చాలా స్పష్టంగా ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితం ఒక విధంగా బాగుంటుంది, ఒక విధంగా ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి. అలాగే ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. మాతృవర్గరీత్యా అనుకూలతలు పెంపొందించుకోవడం కోసం మాతృమూర్తి గారికి సేవ చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మాతృమూర్తి యొక్క ఆశీస్సులు మీరు తీసుకున్నట్లయితే అది సాక్షాత్తు భగవంతుని ఆశీస్సులు మీకు వచ్చినట్టే లెక్క. ఇక ఎటువంటి అవాంతరాలకి కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే యోగా చేయండి. ఇది తప్పనిసరిగా చేయదగినటువంటి పరిహారం అని తెలియజేస్తూ, లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా మరింత కార్యసిద్ధి కలుగుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారం చాలా బాగుంటూ ఉండగా, నవమ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క సంచారము కూడా శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నది. 3 గ్రహాల యొక్క ఉన్నతి చాలా బాగుంటూ ఉండడంతో మీకు అనేక విధాలుగా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పూర్వం ఈ మాత్రం గ్రహస్థితులు కూడా లేకపోవడం వల్ల చాలా చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అందుకు అతీతమయ్యి అనుకూలమైన పరిస్థితుల మధ్య మీరు ఉన్నారు. మానసిక సంతృప్తి పెరుగుతోంది. భగవంతుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీ మీద ఉండడం కారణం చేత అనుకూలమైన ఫలితాలు చాలా చాలా ఉన్నాయి అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పిత్రార్జితం బాగుంది, పితృవర్గరీత్యా బాగుంది, పుణ్యక్షేత్ర సందర్శనలు బాగున్నాయి, సన్మాన సత్కారాలకి మీరు అర్హులవుతూ ఉన్నారు. మాట తీరు బాగుంటుంది. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ప్రయాణాల విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సంతాన విషయంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గరీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియచేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా, అలాగే నవధాన్యాలు దానం చేయడం ద్వారా మరింత అనుకూలతలు సిద్ధిస్తాయి అని తెలియజేస్తూ, ధనుసు రాశి. ధనుసు రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి తృతీయ స్థాన సంచార రాహుగ్రహ ఫలితాలు చాలా బాగున్నాయని చెప్పచ్చు. అలాగే సప్తమ స్థానంలో చంద్రుడు బాగున్నారు. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అష్టమ స్థానంలోనే ఉచ్ఛలో ఉన్న గురువు గారు కూడా బాగానే ఉన్నారు. ఇవి చాలా చెప్పదగ్గ సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. అనుకోని విధంగా వచ్చేటటువంటి ఏ అవాంతరాన్నైనా ఎదుర్కోగలిగేటటువంటి సామర్థ్యం మీకుంది. ధైర్య సాహసాలతో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. మనోబలం బాగా వృద్ధి చెందుతోంది. కార్యసిద్ధి కలుగుతోంది. మంచి ఆలోచనలు వస్తాయి. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు 10 మంది హర్షించే విధంగా ఉంటాయి. అనుకోని ఖర్చులు ఏమైనా ఉన్నాయా అంటే అనుకోని ఖర్చులు వస్తాయి. వచ్చిన వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. అర్ధాష్టమ శని సంచార దోషం ఉన్నది. కానీ గురువుగారి యొక్క దృష్టి ఉన్న కారణం చేత చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. అలాగే మాతృవర్గ రీత్యా కూడా బాగానే ఉంది అని చెప్పచ్చు. సంతాన రీత్యా బాగుంది అని చెప్పచ్చు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది అని చెప్పచ్చు. ఇలా ఎన్నో రకాలుగా మానసిక సంతృప్తి కలిగించే అంశాలు ఉంటాయి. ఉద్యోగ జీవితంలో కించిత్ జాగ్రత్త వహించండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దైవభక్తి బాగా ఇనుమడించే ఉన్నది.
దైవ కార్యక్రమాలు చేయడానికి కూడా చాలా వరకు అనుకూలతలు సిద్ధిస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ, కుటుంబ జీవితం చాలా బాగుంది. అలాగే మీ మాట తీరు వల్ల మీ మీద గౌరవం చాలా చాలా పెంచుకోగలుగుతారు. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి అంశంగా తెలియజేస్తూ ఉన్నాను. దక్షిణామూర్తి శ్లోకాలు పఠించండి, మరింత మనశ్శాంతి పొందండి. మకర రాశి. మకర రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి తృతీయ స్థాన సంచార శనిగారు చాలా చాలా బాగున్నారు అని చెప్పచ్చు. అలాగే షష్ఠ స్థానంలో రవి బాగున్నారు, బుధుడు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు. సప్తమ స్థానంలో గురువుగారు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క సంచారం అంటే అది అసలు మాటలైన విషయం కాదు. ఎన్ని అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారో అన్ని అద్భుతమైన ఫలితాలు మీకుంటాయి. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం ఉంటుంది, మనోవాంఛ సిద్ధిస్తుంది, కార్యానుకూలత కలుగుతోంది, కార్యసిద్ధి కలుగుతోంది, బంధుమిత్రుల ఆదరణ పెరుగుతోంది, దగ్గర ప్రాంత ప్రయాణాలు పెరుగుతున్నాయి, ఎక్కువగా వెళ్ళి రావాల్సి వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అలాగే రుణభారాల విషయంలో మీరు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ ధనము చేకూరి రుణభారాలు తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు బాగా పెరుగుతున్నాయి. చేపట్టిన పనులలో విజయావకాశాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పచ్చు. అలాగే ఇంట కళ్యాణప్రదమైనటువంటి సంఘటనలు ఉంటాయి. వివాహం కుదరని వారికి వివాహం అవుతుంది. వివాహం జరిగిన వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి శుభవార్త వింటారు. సంతానం కావాలి అనుకునే వారికి సంతానం కలుగుతారు. ఈ శుభవార్తని తప్పనిసరిగా వింటారు. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. విద్య బాగుంటుంది. సహకారం బాగుంటుంది. ధన ఆదాయం బాగుంటుంది. ఊహించని విధంగా వచ్చేటటువంటి ఖర్చులు ఏవైనా ఉన్నాయా అంటే వాటిని తట్టుకోగలిగే సామర్థ్యం చాలా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అనేక విధాలా మీరు బాగుంటారు అని చెప్పి తెలియజేస్తూ, ఇష్టదేవతారాధన చేయండి, మరింతగా మీకు ఈ రోజున ప్రశాంతత ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కుంభరాశి. కుంభరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉండగా, ఇక మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఏమైనా ఉందా అంటే మిగతా గ్రహాలు ఏవి కూడా సహకరించబోవడం లేదు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. వాక్కు రీత్యా కానీ, కుటుంబ రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణభారాల రీత్యా కానీ, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కానీ, ఏ విషయాన్ని తీసుకున్నా అది ఉద్యోగ జీవితము, వ్యాపార జీవితము, ఏదైనా అవనివ్వండి, చాలా వరకు అననుకూలమైన పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఓర్పు కలిగి ఉండాలి. ఇంతో అంతో ధన ఆదాయం అయితే ఉంటోంది. ఈ విషయంలో కొంచెం మనశ్శాంతి కనిపిస్తూ ఉన్నది. ఇక మిగతా అన్ని విషయాలలోనూ పూర్తి ఓర్పు కలిగి ఉండి దుర్గ పూజ చేయండి, యోగా చేయండి, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి, అలాగే శివారాధన చేయండి. మీనరాశి. మీనరాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క సంచారము, చతుర్థంలో ఉన్నటువంటి బుధుని యొక్క సంచారము, షష్టంలో ఉన్నటువంటి కేతువు గారి యొక్క సంచారము వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వీరికి మాతృవర్గ రీత్యా బాగుంది. అలాగే విద్యార్థులకి చాలా బాగుంది. వ్యాపారస్తులకి చాలా బాగుంది. స్థిర చరాస్తుల వృద్ధి కోసం చేసేటటువంటి ప్రయత్నాలు బాగున్నాయి. సంతాన రీత్యా చాలా బాగుంది. కుటుంబ రీత్యా చాలా బాగుంది. మాట వాక్కు రీత్యా చాలా బాగుంది. అనేక విధాలుగా అనేకమైనటువంటి లాభాలు కలిగే విధంగా ఈరోజు ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అనుకోని విధంగా ధనం వస్తుంది. విజయావకాశాలు కలుగుతున్నాయి. చేస్తూ ఉన్న పనిలో అభివృద్ధి కనిపిస్తుంది. మానసిక ప్రశాంతత కనిపిస్తోంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కనిపిస్తోంది. కీర్తి ప్రతిష్టలు కనిపిస్తున్నాయి. మానసిక ప్రశాంతత కనిపిస్తోంది. మీకు చాలా వరకు ఏలినాటి శని ప్రభావం ఏదైతే దుష్ట ప్రభావం ఉందో అది తగ్గి అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అలాగే శనిగారికి హనుమాన్ చాలీసా
చదవడం ద్వారా చాలా వరకు శని యొక్క బలము క్షీణమైపోతుంది. కాబట్టి హనుమాన్ చాలీసా పఠించండి అని చెప్పి తెలియజేస్తున్నాను. అనేక రకాలుగా ఈరోజు మీకు మనశ్శాంతి ఉంది, అభివృద్ధి ఉంది, ఆశయ సిద్ధి ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.